ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 పథకాలను ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఎలా ఫీల్ అవుతున్నారు సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి 4 పథకాలు ప్రారంభించడం పట్ల? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. కొడంగల్ నియోజకవర్గానికి ఇట్లాంటి బ్రహ్మాండమైన అవకాశం రావడం ఈ కొడంగల్ నియోజకవర్గ ప్రజల అదృష్టం. మేము కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎల్లప్పుడు ఎల్లవేళలా తిరుపతి రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గం అండగా ఉంటారన్నప్పుడు మీకు ఎలా ఫీల్ అనిపించింది? ఎలా ఫీల్ అయ్యారు? ఫీల్ అయ్యేది ఏం లేదు. 2009 నుంచి ఇయ్యాలటి వరకు కూడా ఇక ముందు కూడా నేనే ఇన్ఛార్జ్గా ఉంటాను. నేను అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ కొడంగల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ను. ఎల్లవేళలా ఈ కొడంగల్ నియోజకవర్గ ప్రజల బాగోగులు చూసుకోవడం నా బాధ్యత. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు, ప్రతిపక్షాలు కూడా తిరుపతి రెడ్డికి ఏం పదవి ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఈరోజు సభలు కూడా ఆయన ప్రసంగించిన పరిస్థితి మీరు ఎలా చూస్తారు? ఏ ముఖ్యమంత్రి అయినా తన సొంత నియోజకవర్గానికి ఎవరినో ఒకరిని ఇన్ఛార్జ్ పెట్టుకోవడం అనేది సహజం. కేసీఆర్ కూడా అక్కడ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని పెట్టుకొని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే నడిపించిండు. అదేవిధంగా నేను అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా నన్ను ఇక్కడ నియమించుకోవడం జరిగింది. ఆ విధంగానే నేను ఇక్కడి బాధ్యతలన్నీ నేను చూస్తున్నాను. నేను ప్రజల కోసం తప్ప మిగతా నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఇక్కడ లేదు. ఎల్లవేళలా ఏ రాత్రైనా ఏ పగలైనా ఎప్పుడైనా ఈ ప్రజలకు అందుబాటులో ఉండడం నేను చేసే పని. అంతకు తప్ప నేను చేస్తున్నది ఏంది లేదు. ఏది ఉన్నా కానీ ఎవరైనా ఎప్పుడైనా ఏ విధమైన చర్చకైనా రెడీ. నేను ఫైనల్గా కొడంగల్ నియోజకవర్గాన్ని ఎలా చూడొచ్చు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి చెందిన నియోజకవర్గాల అన్నిటితో పాటు కొడంగల్ నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది కొడంగల్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలన్నీ పెంచే విధంగా తప్పకుండా రేవంత్ రెడ్డి కృషి చేస్తాడు. రేవంత్ రెడ్డితో పాటు నేను కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండి నేను కూడా కృషి చేస్తాను. గతంలో ఈ ప్రాంతం అది చాలా వెనుకబడిన ప్రాంతం. 75 వర్గం ఏర్పడ్డప్పటి నుంచి ఈ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన నియోజకంగా ఉన్నది. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఈ కొడంగల్ నియోజకవర్గానికి పంపి మరి ఈరోజు ఇట్లాంటి బ్రహ్మాండమైన అవకాశం వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. ఈరోజు మరి కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ కొడంగల్ ప్రజల రుణం తప్పకుండా మేము తీర్చుకొని అన్ని విధాల అభివృద్ధి చేసి కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ. రైట్, మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కొడంగల్ నియోజకవర్గంలో ఎల్లవేళ అందుబాటులో ఉంటాను. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిగా నేను ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటాను. డెఫినెట్లీగా రాబోయే రోజుల్లో కూడా కొడంగల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి తీరుతాం. ఉమ్మడి పాలమూరు జిల్లా కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా కొడంగల్ నియోజకవర్గం రోల్ మోడల్గా నిలిపి తీరుతాను. ఎవరైనా కూడా పదవిలో లేకపోయినప్పుడు కూడా ఒక బాధ్యతగా ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా నేను ఉన్నాను కాబట్టి ప్రతిపక్షాల ఆరోపణలను పట్టించుకుని డెఫినెట్లీగా రాబోయే రోజుల్లో మాత్రం కొడంగల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి తీరుతారని చెప్పేసి ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో గురుప్రసాద్, మహా న్యూస్, కొడంగల్ నుంచి.